నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన 10వ తరగతి విద్యార్థి గుండా కార్తికేయ చదరంగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సాధించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో యాద్గర్పల్లిలో ఏర్పాటు చేసిన కాంపిటీషన్లో 180 బోర్డులలో వేగవంతంగా పాములు కదుపుతూ 5334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్ అండ్ గేమ్ ఇన్ లాస్ట్లో పోల్గార్ పజిల్స్ను 9 నిమిషాల 41 సెకండ్లలో పరిష్కరించి ప్రపంచ రికార్డును సాధించాడు. గతంలో 11 నిమిషాల 59 సెకండ్లలో ఈ ఘనత సాధించిన నారా దేవెన్స్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసిన ఈ చిన్నారి కార్తికేయ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంతర్జాతీయ చెస్ క్రీడాకారుల సమక్షంలో జరిగిన కాంపిటీషన్లో ఈ ఘనత సాధించడంతో రికార్డును ధృవీకరిస్తూ సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ హాజరై ప్రపంచ రికార్డు సాధించిన కార్తికేయను డైమండ్ చెస్ అకాడమీ కోచ్ మాసెట్టి దివ్యశ్రీలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత మేధా సంపత్తితో ఆడే చదరంగంలో చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పడం అభినందనీయమని అన్నారు.
ఈరోజు నేను 180 చెక్మేట్ పజిల్స్ని 9 minutes 40 secondsలో సాల్వ్ చేసి న్యూ రికార్డ్ని తీసుకున్నాను. ఇంకా థ్యాంక్స్ ఫర్ దివ్య మ్యామ్, అంకిత మ్యామ్ అండ్ ఆల్సో అరవింద్ సార్. నాకు ఇంకా ఫ్యూచర్లో ఒక పెద్ద చెస్ ప్లేయర్ అవ్వాలని ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు దివ్యశ్రీ. నేను డైమండ్ చెస్ అకాడమీ ఫౌండర్ని. సో ఈరోజు గుండా కార్తికేయ ఆల్రెడీ 175 బోర్డ్స్లో నారా దేవాంశ్ ఏదైతే రికార్డ్ చేశాడో ఆ రికార్డ్ని 5 బోర్డ్స్ ఎక్స్ట్రా అండ్ ఆల్సో 2.5 minute టైంని కట్ చేసుకొని ఈరోజు రికార్డ్ నోబెల్ వరల్డ్ రికార్డ్ ద్వారా మనకి అఫీషియల్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఐ విష్ కార్తికేయ ఏ వెరీ గుడ్ సక్సెస్. ఇలానే ఇంకా ముందు కావాలి, వస్తూనే ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరో గుకేష్ లాగా కార్తికేయాన్ని రెడీ చేయడానికి మా వంతు ఎంతైతే సపోర్ట్ ఉంటుందో అది చేయడానికి మేము రెడీ ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్న వయసులో తల్లిదండ్రులు కార్తికేయని ఇంత వాణి చేసినందుకు సంతోషంగా ఉంది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ ముందు భవిష్యత్ తరంలో కూడా చెస్లో వరల్డ్ వైపు కూడా నడుచుకునే విధంగా తయారు చేసే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే బాగుంటుంది. ప్రభుత్వ పరంగా గ్రామీణ క్రీడల్లో ఇది చేర్చడం కోసం నేను ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం చేయడానికి నేను సిద్ధం.